ఎట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? ఏం చెప్తాను దానికి ఆన్సర్? ఐ డోంట్ నో. అరే ఐ డోంట్ నో దట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మీ సార్ మా అన్న. అన్నగారు హెల్ప్ చేశారు. అన్న హెల్ప్ చేసినావా? అట్లా ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు అట్లా చేసిన అనేది ఆ సీన్ లో ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఉండాలని చెప్పి ఎస్ కాన్సెప్ట్ ఉంది. చిల్లాలే నా లోగా ఏం చెప్తున్నా ఇట్లా ఇట్లా చెప్తున్నా. ఎస్ ఇద్దరు ఇట్లా ఎవరు బాగా చేస్తారు? ఇద్దరు బాగా ఎస్ రైటర్ యాజ్ ఎ డైరెక్టర్ చెప్పాల్సింది అది. సారీ సినిమా పేరు ఏంటన్నా? నేను ఒక్కసారి వెనకకెళ్ళి మా పక్కింటి పద్మాంటి ఇంటి మీద బట్టలు ఆరేసింది. అది ఆరేసిందో లేదు చూసుకొని వస్తా, ఒకసారి ఇస్తారా? ఆరేసిన బట్టలు చూస్తా, అక్కడ ఆల్రెడీ పోరి ఉంది, అర్థమైందా? నాకు ఆకోకే ఆకోకే కావాలి. ఓ పద్మాంటి నేను చెప్తానే ఉన్నా పైన ఉండకు అని చెప్పేసరి. ఇప్పుడు చూడు అన్న కూడా నీకు అన్న వేసిండు. ఇంత అందంగా ఉంటావు, ఏం తింటావు? అరే ఆ లక్ష అమ్మామ ఏం వాడతావు? ఏం వాడరా? వాడకుండా ఇంత అందంగా ఉన్నట్టు వాడితే ఇంకెంత అందంగా ఉంటారా? ఎందుకు హీరోయిన్ గా పెట్టారు నేను? అంటే ప్రిన్సెస్ యువరాణిగా పెట్టాలి కదా హీరోయిన్. ఎట్లా బాడీ ఇట్లా మెయింటైన్ చేస్తాను? దబాయించి తింటా, ఇంట్లో చేసింది తింటా, బయట అక్కడిక్కడ తినా. నువ్వు మా గల్లీకి వచ్చా అంటే పోలీలందరూ నీకు వెనక చుట్టూ తిరుగుతారు. అందుకే వస్తలే బ్రో. రావా? రాను. ఏంటన్నా ఇది ఈవెంట్ స్టోరీ ఏంది? అటు ఇటు వెళ్తావా వస్తావా? ఒక మంచి టైం ట్రావెల్ బేస్డ్ సినిమా. ఈ టైం అంటే 2 o'clock ఉంటుంది, 3 o'clock ఉంటుంది. మా గల్లీకి నీలాంటి పోరి వచ్చింది అనుకో, మా అందరు ప్యాంటు షర్ట్లు గుడ్డలు ఇప్పుకొని తిరుగుతారు. అట్లా ఉన్నావు, అంత బాగా ఇష్టం సినిమాలో. నేను ఎలా ఉన్నా చెప్పండి, స్కూల్లో నాన్న పెళ్ళి అయిపోయినట్టున్నానా? హాయ్ అమృతం, నిన్ను చూసిన తర్వాత నా మతి పోయింది. నిన్ననే 5 రూపాయలు డైరీ మిల్క్ కొన్నా, నీకు ఇద్దాం అనుకున్నా, ఆకలిసి తినేసిన. సో నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే మర్డర్ అయిపోతా. ఏదో ఒకటి నువ్వు చెప్పు. మిమ్మల్ని చేసుకుంటే నాకు తినడానికి ఏముండదు, ఇంకా అన్ని మీరే తింటారు. డైరీ మిల్క్ నా కోసం ఉన్నది. Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇహా అండ్ ఆహా లాంటి ఇంట్రో తీసుకొచ్చినాం. అండ్ అన్న సారీ సినిమా పేరు ఏంటన్నా? అది ఒక రివైండ్ అంట. ఎక్కడ రివైండ్ అంటే అది ఒక విస్కీయా, బ్రాండియా, బాటిల్లా అన్న ఏంటన్నది రివైండ్ అంటే? ఏ బ్రాండ్ అది? ఎక్కడ ఏది దాగుతే ఎట్లా వెళ్తుంది? సినిమా బ్రాండ్. ఓహో, సో పోరీలు పొరగాలు రివైండ్ అనేది మందు బాటిల్ కాదమ్మా. ఇది మనం చిన్నప్పుడు అంటే మనం చెడ్డీలు వేసుకున్నప్పుడు చిన్న సీడీ ప్లేయర్ ఉంటుంది కదా, వెనకకి ముంగటికి వెళ్ళాలంటే నొక్కుతాం కదా, గదనమాట రివైండ్. ఏదో టైం మిషన్ అంట. ఎక్కడ ఉంది అన్నది? ఇంకా కొంచెం ముందుకెళ్తే టేప్ రికార్డర్. టేప్ రికార్డ్ గది ఏదో మధ్య మా వెనకాల అట్లా వేసుకునేటోళ్ళు దాంట్లో టేప్ రికార్డ్ ఉండేది. మస్తు ఉంటారా అన్నది మస్తు. మీరు వింటారా అన్నట్లు పట్టుకుని ఇట్లా ఆ టేప్ రికార్డ్ పట్టుకొని వింటారా? ఒకప్పుడు వినేవారు. ఎస్, ఈ ముచ్చట నాకు ఒకటి అడుగుతా, అది ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక్కసారి వెనకకెళ్ళి మా పక్కింటి పద్మాంటి ఇంటి మీద బట్టలు ఆరేసింది. అది ఆరేసిందో లేదు చూసుకొని వస్తా, ఒకసారి ఇస్తారా? September 19 తర్వాత అప్పుడు ఇస్తారా అన్న? ఇస్తావా? బట్టలు చూస్తా, ఇప్పుడు సరే, ఇప్పుడు ఎట్లా కరెక్ట్ వాడాలి, లేకపోతే షాక్ కొడతారు. లేదు మంచిగానే చూస్తా, అంటే లేకపోతే అమ్మాయిలని చూస్తావు. ఏ హాయ్, హవయ్యూ, ఇంత అందంగా ఉన్నావు, ఏం తింటావు? అరే నవ్వకు, ముట్టెలు పడుతున్నాయి. అరే ఎట్లా లక్ష అమ్మామ ఏం వాడతావు? సోప్. అరే ఎట్లా ఏం వాడరా? వాడకుండా ఇంత అందంగా ఉన్నట్టు వాడితే ఇంకెంత అందంగా ఉంటారా? అయిపోయింది హీరోయిన్. నేను గ్యాప్ ఇస్తా, లేకుంటే గ్యాప్ ఏజ్ బార్ అయిపోతుంది. సో అందుకే ఎట్లా వచ్చినా ఈ సినిమాకి బాగా వచ్చినావా? ఓపెన్ చేసి చూసినా నీ వీడియోలు మస్తు ఉన్నాయి, పొట్టు ఉన్నాయి. పొట్టు అంటే ఎక్కువ ఉన్నాయి, మస్తు ఉన్నాయి అని చెప్పేసి అని. ఎందుకట్లా టైం చూస్తావా? టైం చూసుకొని చేస్తావా? ఈ రివైండ్ సినిమా నువ్వేంటి దీంట్లో హీరోయినా? ఎందుకు హీరోయిన్ గా పెట్టారు నేను? అంటే ప్రిన్సెస్ యువరాణిగా పెట్టాలి కదా హీరోయిన్. ఓకే సరే అన్న, నమస్తే సార్ అన్న. చాలా దినాలైంది చూసి, మస్తు అనిపిస్తుంది. ఎట్లా నువ్వు తినేది ఏం తింటావు అన్న? అట్లనే ఉంటది. నేను
మన నిహారిక గారిది ఇంటర్వ్యూ చేసిన మీతోని రాజయోగం చేసిన పాప్కార్న్ చేసిన మస్తు చేసిన అప్పటికిప్పుడు ఎట్లనే ఉన్నావు నేనేమో చూడు అప్పుడు సన్నగా ఉన్నా ఇప్పుడు ఓకే 3వ నెల వచ్చిన ఓకే వద్దే నువ్వు స్టార్టింగ్ సినిమా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుడే రివైన్ అంటే బ్రాండియా విస్కీ అన్నావు చూడు. అవును. అందుకు గుర్తలేవు. అందుకోసే చెప్తా బాలయ్య గారు ప్లీజ్ మ్యాక్స్ హౌస్ అవాయిడ్ చేద్దాం. ఓకే సారీ అన్న. ఎట్లా బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తాను? ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తా. ఎక్సర్సైజ్ చేస్తావా? దబాయించి తింటా. ఇంట్లో చేసింది తింటా, బయట అక్కడిక్కడ బయట తిన. నీళ్ళు కూడా తీసుకోతా ఇంట్లోకి ఇంట్లోకెళ్ళి తీసుకెళ్తాను. బయట నీళ్ళు కూడా తీసుకో. తినాల్సి వస్తే రియర్ గా ఎప్పుడన్నా బయట తింటా, ఇంకా ఛాన్స్ లేదు అంటే. సూపర్. ఇంకా ఇట్లా ఇంట్లో చేసుకునేది అంటే మళ్ళీ బయట కోట్లు అన్ని బంద్ చేస్తారు. మళ్ళీ బంద్ చేయాలి, లేకపోతే అందరూ బయట ఓపెన్ చేసి వాళ్ళు ఫుడ్ బ్లాగ్ ఆడ ఓడొచ్చి పొట్టి నేను హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మందికి వచ్చేసి 6 మెంబర్స్ కలిసి మండి పెడుతున్నాడు. తినబుద్ధి కాకపోయినా వెళ్ళి తినాల్సి వస్తుంది. ఫుడ్ బ్లాగ్ చంపేస్తా. ఓకే సారీ అటు ఇటు వెళ్ళిపోతుంది స్టోరీ. ఇట్లా బట్టలు ఎక్కడ ఉంటావు? నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కూడా అడుగుదాం అనుకున్నా. ఎక్కడ ఉంటావు? నేను ప్రస్తుతానికి అయితే ఇవి డీజిల్ లో కొనుక్కున్నా, చాలా కాస్ట్లీ. అన్న ఇది డీజిల్ అంటే పెట్రోల్ కాదు? అది డీజిల్ కాదు, పెట్రోల్ కాదు. అదే డీజిల్ అంటున్నావు కదా, పెట్రోల్ డీజిల్ యారో కాస్ట్లీ బిర్యానీ आजकल बहुत अच्छा है भाई. हाँ फिर क्या समझ रहा हूँ, उसके लिए काला दिख रहा है. हाँ पूरा ऐसा चिन्हे दिखते हैं अपना पूरा. देखो कैसा बहुत अच्छा है भाई. हाँ फिर అరే హిందీ వెళ్ళిపోతారు వాళ్ళు, అట్లా వెళ్ళిపోతారు. బట్ ఏంటన్నా ఈ రివైండ్ స్టోరీ ఏంది? అటు ఇటు వెళ్తావా వస్తావా? రివైండ్ కాన్సెప్ట్ వచ్చి ఒక మంచి టైం ట్రావెల్ బేస్డ్ సినిమా. ఈ టైం అంటే 2 o'clock ఉంటుందా 3 o'clock ఉంటుందా? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాక్ పోవచ్చు. 2 o'clock పోతా, 3 o'clock పోతా, 10 బిల్డింగ్ మీద ఎప్పుడు ఉంటే అప్పుడు పోవచ్చు. అలా దీని వేసే ఖర్చు ఇద్దని నువ్వు వేయద్దు, అక్కడ ఆల్రెడీ పోరి ఉంది. అర్థమైందా? నాకు ఆకోకే కావాలి. ఓ పద్దు పాటి నేను చెప్తానే ఉన్నా పైన ఉండకు అని చెప్పేసరి. ఇప్పుడు చూడు అన్న కూడా నీకు అందేసిండు. సో అట్లా మంచి టైం ట్రావెల్ సబ్జెక్ట్, ఒక బ్యూటిఫుల్ అప్రోచ్ తోటి మస్తు కామెడీ ఉంటది. అవును, మజా వస్తుంది సినిమా చూసి. చూసినా అన్న? నీకు ట్రైలర్ చూసినా, మన వాళ్ళు చూపించారు, మస్తు ఉంది. అంతా గోల్మాల్ ఉంటది, అంత ఫన్. 2 నిమిషాలు ఇచ్చారు. నాకు సినిమా మొత్తం ఇష్టం బాగుంటాడు. సినిమా మొత్తం కావాలంటే 250 పెట్టి టికెట్. అవును కదా, చిన్నదే ఇచ్చారు. బుడ్డ సినిమా అంటారు దాన్ని. మస్తు అనిపిస్తుంది నాకు, కానీ మస్తు అనిపించింది అన్న. మస్తు అసలు ఒకటి అర్థం కాదు, మీలాంటి తెలివైన వాళ్ళందరూ పిలిగడ్డం వేసుకుంటారా? అది వస్తుంటారు సార్ ప్లీజ్. అంటే సైంటిస్టులు ఇలాంటి వాళ్ళందరూ మీరు పిలిగడ్డం వేసుకొని ఇట్లా టైం ట్రావెలర్లు అట్లా ఇట్లా కనబెడుతుంటారు చూసినావా? అట్లా ఉంటారా? అది అర్థం కాదు. చాలా మంచి క్వశ్చన్. అది తెలివైన వాళ్ళు మాత్రం పిలిగడ్డం పెట్టుకుంటారు. నేను చూడు ఇప్పుడు ఎట్లా ఉన్నా, అజీబ్ గాని లేకున్నా. ఏమైంది? అన్నకి అందం ఉంది, పిలిగడ్డం అవసరం లేదు. సార్కి తెలివి ఉంది, నాకేం లేదు. సార్ ఏం లేదంటే ఉంది. ఓకే అర్థమైందా? సార్ చెప్పండి ఎట్లా? అలా లేదు, ఫస్ట్ నుంచి అంటే కార్పొరేట్ లైఫ్ లో అలవాటు అయిపోయింది. సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ అంటే ఏం? ఎట్లా డబ్బులు పంచుతారా? డబ్బులు పంచుతారా లేకుంటే ఇస్తారా? లేదు, ఆపరేషన్స్ లో. ఆపరేషన్ థియేటర్ లో ఉంటుందా? లేదండి, బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంటే. ఓకే, అంటే ఎట్లా ఎట్లా అందరిని సిజరింగ్ చేస్తారా లేకుంటే నార్మల్ డెలివరీయా? లేదండి, ఆపరేషన్ అన్నారు. యా, అకౌంట్లు ఉంటే నార్మల్ డెలివరీ. సార్ మొన్న నావి ఒక 30 రూపాయలు ఎక్కడ కట్ అయిపోయినాయి. ఎట్లా కట్ అయినా కొంచెం ఏమని చెప్తారా? నువ్వు నీ ఫ్రెండ్ అది 18 రూపాయలే కదా, 80 రూపీసే కదా. 15 రూపాయలు కూడా ఉంటాయి. అరే నువ్వు 18 అవుతా సరేయా? 6 రూపాయలు క్యాష్ ఇచ్చినట్టు. అది ఇద్దరు చెట్టారు. ఎస్, ఎట్లా రాశారు దీంతో? వెనకకెళ్ళి రాశారా ముంగటికెళ్ళి రాశారా? అరే రివైండ్ అన్నారు కదా. వెనక్కి రాసాం. ఎక్కడ కూర్చొని రాశారు సార్? పెరట్ లో. వెనకటే బాగుంటుంది సార్ వెనక. అదే బ్యాక్ సైడ్ బాగుంటుందా? సూపర్ బ్యాక్ సైడ్. మీరంతా ఏ సర్టిఫికేట్ అనుకుంటారు, అవి కావు. ఏ ప్లేస్ అనుకుంటారు, అవి కావు. అన్న ప్రశాంతంగా లుంగి కట్టుకొని కూర్చొని, లుంగి షార్టా సార్? షార్ట్స్ వేసుకొని రాస్తాడు. అర్థమైందా? ఇప్పుడంతా గలీజ్ ఆలోచిస్తారు మీరు. ఎట్లా ఎన్ని రోజులు రాశారు సార్ స్క్రిప్ట్ అంతా? 2 months. 2 months రాశారు. కానీ మా సాయన పెట్టుకుని థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా సాయన మస్తు కనిపిస్తాడు.
ఎట్లా ఎట్లా అన్న నిజంగా ఏం తింటావా నాకు నేనే చూస్తే అజీబ్ గాని లేకుండా నువ్వు ఎట్లా తింటావు ఎట్లుంటావు బాడీ మెయింటైన్ చేస్తావు ఏమి అవే బిర్యానీ తింటాం bro. నేను వస్తాను దేవుళ్ళే అట్లా. మీ ఇంటికి వచ్చేస్తా అన్న అరే ప్లీజ్ కమ్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ హాయ్ అండి నువ్వు నా ఇంటికి వచ్చినాక నేను నీ లెక్క అయితే ఇది ఇది ఏదో లేదు దొరా నాకేం తెలియదు దాని గురించి లేదు నిన్ను అట్లనే బాడీ వెయిట్ ఫాలో నిన్ను ఫాలో అవుతా సరే ఎట్లా అంటే ఇట్లా మొన్న పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫాలో అయినట్టు ఫాలో అవుతా డన్. గుర్తుందా అన్న ఏమో మళ్ళీ క్లబ్ లో అంటున్నావు కదా అదే, అదే. అన్ని గుర్తుండవు. అదే డిచ్చి కాడి కింద వచ్చి పార్కింగ్ దగ్గర సో అట్లా ఫాలో అవుతా హాయ్ అండి ఎట్లా ఉన్నా మంచిగా ఉన్నారా ఇప్పుడు వరకు బాగానే ఉన్నాం, ఇంటర్వ్యూ తర్వాత తెలీదు ఏంటి పేషెంట్ అవుతారా అయ్యేలా ఉన్నా. అయ్యేలా ఉన్నారా అందుకోసం చెప్తా మా అమ్మ తినిపియకు అని చెప్పేసాను తినిపిస్తే వచ్చింది ఎట్లా అయితే ఎట్లా ఈ సినిమాలో ఎంత బాగా చేసారు ఎంత ఎట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫస్ట్ టైం ఇంత అందంగా ఎట్లా చేసారు అరే ఏం చెప్తాను దానికి ఆన్సర్ ఐ డోంట్ నో. అరే ఐ డోంట్ నో ఎట్లా చేసారు ఇంత అందంగా ఎట్లా చేసారు అందంగా ఎలా చేసాం మీరు చెప్పండి. బాగా అరే మంచిగా ఉందనే కదా చెప్తుంది మస్తు చేసినాం ఇచ్చి పాడి చేసినాం మా గల్లీకి నీలాంటి పోరి వచ్చింది అనుకో మా అందరు ప్యాంటు షర్ట్లు గుడ్డలు ఇప్పుకొని తిరుగుతారు అట్లా అట్లా ఉన్నావు అంత బాగా ఇష్టం సినిమాలో థ్యాంక్ యూ ఎట్లా ఇష్టం ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మీ సార్ మా అన్న. అన్న గారు మ్మ్. హెల్ప్ చేశారు. అన్న హెల్ప్ చేసినావా టిప్స్ అవి ఎలా ఉండాలి ఎంత ఇచ్చినావు 150 రూపాయల టిప్పు టిప్ ఓకే సరే చిన్న చిన్నగా సజెషన్స్ ఇచ్చారు సజెషన్స్ యా ఓకే అట్లా మాకు ఇచ్చే దాంట్లో అమ్మాయిలకి ఇస్తావా అట్లా నడిపించేసిన అట్లా నాకు ఇక్కడ చేసినందుకు డబ్బులు ఇస్తారు కదా బ్రో సినిమాలో. ఓకే నాకు తెలిసి అమ్మాయిలకి ఇస్తావా నన్ను మొన్న కూడా సుమిత్ర ఆంటీకి ఇచ్చినాను అంటే ఇప్పుడు నీ పద్మాంటి ఫీల్ అవుతావా? సారీయా పద్మ ఆంటీ ఎస్ అండ్ ఎన్ని డేస్ చేసినావు దీంట్లో 15 ఎన్ని డేస్ నేను వర్క్ చేస్తాను. అయ్యో మీరు లెక్క పెట్టుకోలే మనకి స్కూల్కి వెళ్తేనే లెక్క పెట్టుకునేది నేను చేసాను 20 మీరు లెక్క పెట్టుకోలే ఎందుకు ఎందుకు అంటే జనరల్ అడుగుతున్నా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది డైరెక్టర్ గారి మీద ట్రస్ట్ నమ్మకం. తర్వాత ఇప్పుడు చదువుకుంటారా స్కూలా ఇప్పుడు మీరు నేను ఎలా ఉన్నాను చెప్పండి, స్కూల్లో నానా పెళ్ళి అయిపోయినట్టున్నానా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నావు కాలేజ్ కాలేజా ఏది ఏ ఇయర్ థర్డ్ ఇయర్ మెకానికల్. మెకానికల్ అరే ఇంత అందమైన అమ్మాయిలు మెకానిక్ వెళ్తారు ఎందుకు అర్థం కాదు మా బ్యాచ్ లో అయితే మెకానికల్ అందంగా ఉన్నారు అమ్మాయిలు నేను చదువుకుంది విమెన్స్ కాలేజ్ లో, సారీ అందరు అమ్మాయిలు. ఎక్కడ ఒకసారి చెప్తారా అరే జనరల్ క్వశ్చన్ అబ్బా ఏ కాలేజ్ చెప్తాను. సరే ఆఫ్టర్ ఇంటర్వ్యూ చెప్తారు కదా ఎస్ నేను అక్కడ అబ్బాయిలందరూ కలిసి మనం అక్కడ నించుందాం అన్న ఈ సినిమాలో నువ్వు మస్తు యాక్ట్ చేసినావు అన్న అది మాట్లాడుకోవాలి ముచ్చట ఎట్లా అనిపిస్తుంది యాక్ట్ చేయడం మస్తు అనిపిస్తుంది యాక్టింగ్ చేయడం డెఫినెట్ గా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఒక యాక్టర్ కి లిబర్టీ ఉంటది కదా, జర ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇట్లా ఎలాంటి యాక్టింగ్ చేస్తాం కదా. అవును లిబర్టీ అంటే అమెరికాలో ఉంటుందా హిమాయత్ అక్కడ Oh my లవ్ యూ అద్దా అట్లా ఉండడం వల్ల హైదరాబాద్ ఇచ్చి పడేసావు ఎసా అయితే ఆ ఫ్రీడమ్ తోటి ఇంకా మంచి యాక్టింగ్ చేసినాం. ఇంకా 2-3 లుక్స్ ఉన్నాయి సినిమాలో. అవును యూజువల్లీ రోడ్ కనుక ప్రతిసారి ఇట్లా స్మార్ట్ ఇట్లా అని కాకుండా గడ్డం పెంచుకుని ఆ జుట్టు అదంతా కూడా ఒక ఫంకీ లుక్ ఉంది, అది కూడా బాగా వర్కౌట్ అయ్యింది. నువ్వు మా గల్లీకి వచ్చినా అంటే పోరీలందరూ నీకు వెనక చుట్టూ తిరుగుతారు. అందుకే వస్తలే బ్రో, రావా రాను. నీ కడుపు కొట్ట అబ్బా ఈ కడుపు సల్లగుడ్డ థ్యాంక్ యూ. లేకపోతే నన్ను హీరో అనుకుంటారు, అంతే. లేకపోతే వచ్చినాం అనుకో ఒక్కటి కూడా దిగదు నన్ను, ఇప్పుడన్నా దిగలేదు అసలు. అందుకే అక్కడికి వచ్చి నేను నీ గేమ్ స్పాయిల్ చేయాలి. ప్లీజ్ థ్యాంక్స్ అన్న, నీ కోట్ నీది నా కోట్ నాది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, దట్స్ ద స్పోర్ట్స్ స్పిరిట్. ఎస్ సార్ మా అన్న అండ్ ఇద్దరు ఇట్లా ఎవరు బాగా ఇష్టం మీకు? ఇద్దరు ఇట్లా పర్ఫార్మెన్స్ బట్ యువర్ క్యూట్ నా, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే ఓకే అక్కడ స్టైల్ ఎట్లా వచ్చింది? యూ క్యూట్ నా అట్లా వస్తుంది అన్న. ఎస్ ఇద్దరు ఇట్లా ఎవరు బాగా ఇస్తారు? ఇద్దరు బాగా చేశారు. ఎస్ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ చెప్పాల్సింది అది, అందుకే లేకపోతే మళ్ళీ తర్వాత వాట్ సార్ వాట్ నేను ఇంగ్లీష్ సార్ అని చెప్పేసారు అంటారు అక్కడ. అంటే నా పేరు చెప్పారని మీరు డిసైడ్ అయిపోయారు కదా, అడగడం క్వశ్చన్. నువ్వు ఎంత అందంగా ఉన్నావు నేను చెప్తున్నా కదా, నీ వీడియోలు అన్ని ఫాలో అయిన ఇప్పుడు రాక నీకు చూస్తాను మస్తు అయినా. లేదా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అన్నట్టు 7 లక్షల మంది ఎంతమంది ఫాలో అవుతారు ఎట్లున్నారు? మెయిన్ 70 mm లో నీకు మొత్తం అంతసేపు యాక్టింగ్ చేసిందంటే నెక్స్ట్ ఇట్లా
चिल्ला लेना लोग ऐसे आ ला करके भाग जाते हैं वहाँ से। ఏం చెప్తున్నా ఇట్లా ఇట్లా చెప్తున్నాను. ఎస్ అండ్ టు బి ఆనెస్ట్లీ మీరు చెప్పనా ఒక హీరోయిన్ లెక్క ఉన్నారని చెప్పేసి అని లోపల నుంచి వస్తుంది. శ్రీలీల గారు లెక్క ఉన్నారు మీరు నిజంగా అంత అందంగా. సో She gets a lot, I guess. చెప్పారు కదా అట్లా చాలా మంది. యూజువల్లీ హ్యాపెన్స్. ఎవరైనా ఇప్పుడు ఆన్ బోర్డ్ లో ఉంటే వాళ్ళతో ఎక్కువ And you look more pretty. లేదు శ్రీలేఖ అంటే నువ్వు చాలా సేమ్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. Yes. ఇది కట్ చేసి శ్రీలేఖ గారికి పంపండి. No problem. My heroine, I will definitely put her first. గో హెడ్ పంపించేయండి. ఎస్ సార్ ఇట్లానే ఉంటుంది సెట్ లో మొత్తం ఇద్దరు ఇట్లానే ఉంటారు సెట్ లో. అస్సలు ఉండదు. వీళ్ళు షాక్ అవుతున్నారు ఫస్ట్ టైం ఇంత మాట్లాడుతుంది. మన ఏజ్ గ్రూప్ అయితే అట్లనే ఉంటాం. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ అంటే మీరందరూ నేను అవుతున్నారు సేమ్ ఏజ్ కదా మా ఇద్దరు సేమ్. అది కూడా ఇప్పుడు డిగ్రీ ఇప్పుడు బీకామ్ కంప్లీట్ వచ్చినారు. ఎన్ని ఇయర్స్ నుంచి? ఇక్కడే ఒకటి సర్టిఫికెట్ అట్లానే ఉన్నాయి అక్కడ. అలా ఏందో నిజ తీసేస్తుంది. ఏమన్నది ఎన్ని ఇయర్స్ నుంచి అని చెప్పేసి అంటది. మొన్ననే అయింది పాస్ అవుట్. సీరియస్లీ. ఎస్ అన్న ఎన్ని సాంగ్స్ దీంట్లో ఉన్న సాంగ్స్ లో అయితే నాకు ఒకటి బాగా నచ్చింది. సాఫ్ట్వేర్ సాంగ్ బాగా నచ్చింది. అండ్ ఈ దీంట్లో ఒక పోతురాజు గెటప్ సంథింగ్ గెటప్ ఇచ్చినావు కదా లాస్ట్ షాట్, అది ఎట్లా నువ్వేనా? అది నేనే. మన బేసిక్ గా ఒక మంచి సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సీన్ లో ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఉండాలని చెప్పి ఆ లుక్ కోసం ఒక జస్టిఫై లాగా ఒక సీన్ ఉంటది. ఓకే. సో అసలు అట్లా ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు అట్లా వేసిన అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే 3 వేరియేషన్స్ లో ఈ అమ్మాయి హీరోయినా లేకుంటే హీరోయిన్ చేంజ్ చేస్తుంటావా? వాళ్ళందరినీ కూర్చోబెడుతుంది ఇప్పుడు ఉంటే మళ్ళీ. కరెక్ట్ కదా, 3 వేరియేషన్స్ లో ఈ అమ్మాయి ఉందా? వెరీ గుడ్. వై అందరూ 3 సాంగ్స్ త్రీ వేరియేషన్స్ కదా. సో 3 వేరియేషన్స్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద డాట్స్. ప్రతి ఒక్కరు లైక్ 3-4. పర్లేదు, ఇంటర్వ్యూ మధ్యలో అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సారీ. ఎస్ సార్, ఈ సినిమా మీరు ఎందుకు అసలు రాసుకున్నారు? ఎప్పుడైనా మీ మేడం వచ్చి ఏమైనా ఇన్స్పిరేషన్ లేకపోతే ఎట్లా? ఇస్త్రీ లేదు, స్టోరీ చూసి షాక్ అయింది, అందుకే తీసా. షాక్ అయిందా? ఏమని చెప్పింది సార్ మేడం? ఇది మేడం ఏం చెప్పింది? నాకు అర్థం కాలేదు. షాక్ అయిందా? ఏం చెప్పింది మేడం? సినిమా విషయం ఏం చెప్పింది? ఇద్దరు ఒకలాగే. ఎన్ని ఇయర్స్ సార్ మ్యారేజ్? 20 ఇయర్స్ నుంచి అర్థం కావట్లేదు అంటే మేడం మీరు సూపర్ మేడం. ఎట్లా అర్థం చేసుకున్నారా ఇప్పటికైనా? మిమ్మల్ని అర్థం చేసుకుందా సినిమాని మిమ్మల్ని? అయ్యా, ఎవరన్నా భార్య భర్తను అర్థం చేసుకుంటారా? ఎక్స్పీరియన్స్ లేదు కదా. లేదు, నేను సాయిరోన కన్నా నిశ్చయించుకున్నాం నవదీప్ అన్న మేమంతా పెళ్లి చేసుకోకుండా లైఫ్ ని ఓన్లీ పార్టీస్ కి ఈవినింగ్ స్పోర్ట్ వెళ్ళి అలా వచ్చేద్దాం అని చెప్పేసి నీ ఇన్స్పిరేషన్ నడుస్తున్నాను. అయితే చాలా తప్పు ఇన్స్పిరేషన్ లేదు. అండ్ ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో పడుకుంటారా? చాలా ప్రపోజల్స్ వస్తాయి కదా మీకు? ఒక్కడే ఒక్కడు 0. ఊరి అమ్మ ఏమైతుందా మొబైల్కి? ఎవరైనా ఉన్నారా? పోయిరా ప్రపోజల్ చేయండి చెప్తా, చేయిస్తారులే. సానా చేసిందా ఈ సినిమాలో ప్రపోజల్? అరే సినిమాలు అడుగుతున్నా. సినిమాలో చెప్పండి. నేను మీరు చేసారా లేకపోతే? అన్ని పేపర్ లీకేజ్లు కాదు, ఇక్కడ నన్ను చూసి చెప్పండి, సార్ చూసి కాదు. యాక్చువల్లీ ఎవరికి చేయరు, ప్రపోజ్ చేసుకోరు. సరే ఒక పని చేద్దాం సరదాగా. ఎట్లయినా సాయన్నకి చాలా సినిమాలు ప్రపోజ్ చేశారు, అన్న చేసాడు కాబట్టి అన్నని కష్టపెట్టకుండా మీరు ప్రపోజ్ చేసి చూద్దామని ఛాన్స్ ఇచ్చిన ఉన్న సిగ్గుకి నువ్వు ఇప్పుడు ఇట్లాంటి పని చేయి. నువ్వు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఎట్లా ప్రపోజ్ చేస్తావు? ఇప్పుడు నేను ఇగో ఈ ఛాన్స్ రాదు మళ్ళీ. ఈ ట్విస్ట్ బాగుంటుంది. నాకు లేకపోయినా పర్లేదు, నువ్వు నీ కడుపు నిండుతో జంప్ అలాంటి బలాత్కారాలు మళ్ళీ నేను చెయ్య. ఇక్కడ నుండి చెప్తా. ప్రియా సరే సరే అంటే పేరు అట్లా పెట్టుకున్న ప్రేమగా అన్న సాయన చూడకన్నా భయం వేస్తుంది. సరే నేను చూస్తా. నాకు ఎందుకో నేను నాకు సాయనకి చేయడం డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ చేస్తే చూడు
అందుకు కాదు. నేను చూస్తే కాన్షియస్ అట్లా. నేను మా అన్న కదా, ఎప్పటి నుంచి అనుబంధం కాబట్టి అన్నతో అట్లా అన్న ముందు అట్లా చేయడు. అంటే నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే అమృత కాశ్ చూస్తే చూసి మాట్లాడలేదు, నువ్వు సాయి కాశ్ చూసి అమృతతో మాట్లాడు. లేదు, ఇప్పుడు సాయన వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని అమృత గారితో మాట్లాడుతున్నా. ఆమె ఐ కాంటాక్ట్ చేస్తే నేను ఎక్కడ ప్రేమలో పడిపోయి తర్వాత ఈదుకొని అసలే పొట్టుంది అంతసేపు ఈతనో ఈదనో అని చెప్పేసి అని పెద్ద పంచ్ వరస్ట్ కాలేదు. చలో యాక్షన్. యా, హాయ్ అమృత. హాయ్. నిన్ను చూసిన తర్వాత నా మతి పోయింది. నిన్ననే 5 రూపాయలు డైరీ మిల్క్ కొన్నా. నీకు ఇద్దామనుకున్నా, ఆకలిసి తినేసిన. సో నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే మర్డర్ అయిపోతా. ఏదో ఒకటి నువ్వు చెప్పు. మిమ్మల్ని చేసుకుంటే నాకు తినడానికి ఏముండదు, ఇంకా అన్ని మీరే తింటారు. డైరీ మిల్క్ నా కోసం ఉన్నది. డైరీ మిల్క్ తినేసినావు అంటే సో నో. డైరీ మిల్క్ కాకపోతే హండీ పెడతా మండి పెడతా కదా, అట్లా నువ్వు ఆలోచించలేదు కదా. మరి మీరు ఏమని చెప్పారు? డైరీ మిల్క్ కొన్నాను అదే తినేసా అంటే. అన్న నేను చేస్తే ఇట్లా కామెడీ ఉంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అన్న. ఒకసారి ప్లీజ్ నా కోసం. నేను చేయాలంటే మన పైసలు అయితే నేను యాక్టింగ్ లోకి పైసలు తీసుకుంటా. ప్లీజ్ అన్న, నీ తమ్ముడు కోసం. ప్రేమిస్తున్నా అన్న. నువ్వు తమ్ముడు ప్రపోజ్ చేసి మళ్ళీ అన్న ప్రపోజ్ చేసి ఇంకా సరే ఓకే, ఇట్లా యాక్సెప్ట్ చేయరు కదా. వద్దులే, నాకు కూడా ఇంట్లో మా ఇంటికాడ కూడా ఒక అమ్మాయి ఉంది, పద్మ అంటే అక్కడ ఆంటీ. ఆమె బయట అకౌంట్ లో 2-3 ఉన్నాయి, సుశీల ఆంటీ, పద్మ ఆంటీ, తర్వాత ఓకే సుమిత్ర ఆంటీ, వీళ్ళందరూ ఉన్నారు. ఏదో అవుతున్నారు నిజంగా. ఎస్, అండ్ కమింగ్ టు మూవీ. సో ఇంత అసలు మాట్లాడినా సరే, మూవీ సార్ ఈ మూవీలో మేము చూడాలనుకుంటున్నాం కదా. సో నాకు ఒక హుక్ పాయింట్ ఏది? ఏదండి హుక్ పాయింట్? టార్జన్ చూడాలి అండ్ ఆడియన్స్ చూడాలంటే. ఈ ఆడియన్స్ అంటే ఇప్పుడు ఓవరాల్ గా అంటే టైం ట్రావెల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవ్రీబడి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఇది కంప్లీట్ ఓకే, ఏదో కాన్సెప్ట్ ఉంటది, డిఫరెంట్ ఉంటది. అవును. సో ఆ విషయంలో నో వన్ అంటే డిసప్పాయింట్ అవ్వరు. స్టోరీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 10 minutes లో ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద స్టోరీ అండ్ కంప్లీట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మీద రన్ అవుతుంటది స్టోరీ. ప్లస్ వన్ మోర్ థింగ్ ఇస్ సచ్ అ నీట్ ఫిలిం, ఈవెన్ ఫుల్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్ ఇట్. పిల్లలు పెద్దలు అందరూ, ముసలమ్మలు అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. దే విల్ ఎంజాయ్. అండ్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎస్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళు చూడొచ్చు. ఇది ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇండియాలో ఎందుకు ఉంటారు? యూఎస్ లో రిలీజ్ చేస్తే చూడొచ్చు. సానా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా మంచి సినిమా వచ్చింది. దీని తర్వాత నీకు హిట్లు పడతలేవు అన్న, హిట్లు పడాలని కోరుకుంటున్నా. హ్యాష్టాగ్ బ్రో ఇవన్నీ కూడా ఇష్టం, కానీ కొంచెం మంచి హిట్లు పడాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో ఈ సినిమాతో ఒక 200 సినిమాలు చేయాలి నేను. ఆ 200 సినిమాకి నేనే ఇంటర్వ్యూగా యాంకర్ గా రావాలి. ఇంకేస్ ఛాన్స్ దొరికితే పక్కన ఒక మంచి యాక్టర్ గా రావాలని కోరుకుంటున్నాను. ఓకే సర్లే, అయితే తప్పకుండా వచ్చి చూడండి రివైండ్ సినిమా. టాటా, సీ యూ, బై. థ్యాంక్ యూ.